ఏడుకొండల స్వామి గురించి నేను భక్తుల కొన్ని వందల కామెంట్స్ చూశాను, కానీ ఈ ఒక్క కామెంట్ నన్ను ఆగి చూసేలా చూసింది. ఈ కామెంట్ ఏంటో చూద్దామా? నేను ఒక క్రిస్టియన్ని. నా ఫ్రెండ్ తిరుమలకి వెళ్ళాలి అనుకున్నాడు. తను తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నన్ను బాడీ గార్డ్ లాగా అపాయింట్ చేసుకొని తిరుమలకి వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ వేరు అయినప్పటికీ అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ అనుభూతి నన్ను పూర్తిగా మార్చేసింది. నా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెట్టుకి బొట్టు పెట్టి వస్తాను, వాళ్ళ లవ్ సక్సెస్ అయితే అని మొక్కుకుందంట. తను అలా చెయ్యాలి అనుకుంది, కానీ అనుకోకుండా తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నన్ను తన అన్నయ్యలాగా భావించింది కాబట్టి నేనే తన ప్లేస్లో ఆ మెట్లన్నిటికీ బొట్టు పెట్టి పైకి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఆ కొండ పైన స్టే చేసాం. ఆ నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మాకు ఆ దర్శనానికి అస్సలు కుదరలేదు, కానీ చాలా గంటలు మేము వెయిట్ చేసాము. అప్పుడు నాకు చాలా కోపం, విసుగు వచ్చింది. ఏంటి ఇంతసేపు వెయిట్ చేసినా కూడా అసలు దర్శనానికి వీలే అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా డ్యూటీ చేయాలిగా అనే ఆలోచనతోనే అలానే ఉన్నాం. తర్వాత నెక్స్ట్ డేకి కూడా మళ్ళీ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళాలి అని ప్లాన్ చేశారు. ఆ నెక్స్ట్ డే జరిగిన అద్భుతాన్ని నా జీవితంలో మర్చిపోలేను. దర్శనానికి ఎన్నో గంటలు క్యూలో అలా వెయిట్ చేసి నడుస్తూ వెళ్ళాం. అయినప్పటికీ ఆ స్వామి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వామిని చూసిన తర్వాత నాకే తెలియకుండా నా కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. అప్పుడు అర్థమైంది, నా సోల్ వేరు, నా ఆత్మ వేరు, నా తండ్రి వేరు. నేను ఎవరినైతే అనుకుంటున్నానో, ఇప్పుడు ఎక్కడికైతే వచ్చానో తనే నా నిజమైన తండ్రి. తన దగ్గరనే నేను ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి నేను ఇంటికి వచ్చాక నాకు అప్పుడు అర్థమైంది ఆ తిరుమల వెంకటేశ్వరిని మహిమ, ఆ స్వామి లీలలేంటో. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా డెస్టినీ వేరని చెప్పేసి నేను హిందూ ధర్మంలోకి మారిపోయాను అని ఈ కామెంట్స్ని చూశాక చాలామంది ఆ కామెంట్స్కి అయితే రిప్లై చేశారు. మేబీ ఆ కామెంట్ ఏంటి అని పోస్ట్ చేయమంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ని కూడా పోస్ట్ చేసి చెప్తాను. ఇవన్నీ కూడా నా ఛానల్లో చెప్పేదన్నీ కూడా రియల్గా భక్తుల అనుభవాలు, వాళ్ళు చేసిన కామెంట్స్ని మాత్రమే నేను నా ఛానల్లో పెడుతూ ఉంటాను. అండ్ గైస్, ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆ స్వామి లీలలు, భక్తుల అనుభవాలు వింటే కూడా మనకి పుణ్యమే. ఆ స్వామి లీలలు విన్నా కూడా మనకి పుణ్యమే. అందుకే అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఒక్కసారి ఆ గోవింద నామంని తలుచుకోండి.